గుప్పెడు పచ్చిమిర్చి మీకు ఘాటు చూసుకొని మీరు యాడ్ చేసుకోండి. ఒక కట్ట గోంగూర, 2 మీడియం సైజు టమాటాలు, పావు టీ స్పూను ఉప్పు, హాఫ్ కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోండి. కుక్కర్ మూత పెట్టేసి చక్కగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించేసుకోండి. దాని తర్వాత పప్పు గుత్తితో మెత్తగా రుబ్బేసేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. కొత్త వారైతే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇలా పప్పు గుత్తితో ఇదంతా రుబ్బేసుకున్నాక పోపు పెట్టుకుందామండి. ఎండుమిర్చి, పోపు దినుసులు, కరివేపాకు, 7-8 వెల్లుల్లి రెబ్బలు చక్కగా ఇలా చితక్కొట్టేసేయండి. దీనివల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ రెసిపీ మీరు అస్సలు మర్చిపోలేరు, అంత మంచి ఫ్లేవర్తో ఉంటుంది. ఇందులో కాస్త పసుపు యాడ్ చేసుకోండి, ఒక పావు టీ స్పూన్ వరకు. ఇందాక మనం రుబ్బి పెట్టుకున్న ఆ గోంగూరని ఇందులో మనం యాడ్ చేసుకుందాము. 2 నుంచి 3 నిమిషాల వరకు చక్కగా సిమ్ మీద ఇలా ఉడకనివ్వండి. ఇలా ఉడికాక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకొని తినేసేయండి. అద్భుతంగా ఉంటుంది. మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.